హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ కుషాకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, నెక్స్ట్ గ్లోబల్గా తీసుకున్నట్లయితే ఎన్ని కంట్రీస్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నాయి, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, వాటి నామిన్క్లేచర్ ఏంటి, వాటికి ఉన్నటువంటి ఆ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రాజెక్ట్ కుషా, ఈ ప్రాజెక్ట్ కుషాని రీసెంట్గా మన ఇండియా లాంచ్ చేయటం అంటే ఈ మిసైల్ని టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసింది. సో ఏ రోజున కండక్ట్ చేసిందంటే July 23, 2026 కండక్ట్ చేశారనమాట. ప్రాజెక్ట్ నేమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఏబిపిఎస్సి కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు, యూపీఎస్సి లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ లెవెల్ ఎగ్జామ్స్లో అయినా మేజర్గా మిసైల్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేశారో అని అడుగుతారు. ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, సో ఒడిస్సా కోస్ట్ నుంచి ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేశారు. ఏ రోజున కండక్ట్ చేశారంటే July 23, 2026 కండక్ట్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి కేటగిరీ కిందకు వస్తుంది. అంటే ఏంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రైమరీ లొకేషన్ అనేటువంటిదిగా చెప్పుకుందాం. ఈ లొకేషన్కి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వాలి. సో ఇటు నుంచి చైనా నుంచి కొన్ని మిసైల్స్ అనేటువంటిది వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి కొన్ని డ్రోన్స్ అనేటువంటిది వస్తున్నాయి. సో ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఓకే, ఎంత డిస్టెన్స్లో, ఎంత ఆల్టిట్యూడ్లో ఇవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, వీటిని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. వాటి కోసమే రాడార్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో రాడార్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. రాడార్ అంటే ఏంటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేటువంటిదిగా చెప్తారు. సో రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేటువంటిదిగా చెప్తాం. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ సిస్టమ్ అనమాట. ఈ రాడార్స్ ద్వారా ముందుగానే వీటిని గుర్తించడం అనేటువంటిది జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి నీకు ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటువంటిది కానీ, మైక్రోవేవ్స్, జనరల్గా రేడియో వేవ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. వీటిలో యూజ్ చేసేది రేడియో వేవ్స్ అనమాట. సో ఈ వేవ్స్ వెళ్ళి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి మిసైల్స్కి టచ్ అవుతాయో, కొన్నిసార్లు మనం ఈ మైక్రోవేవ్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మేజర్గా రేడియో వేవ్స్, ఈ వేవ్స్ దీన్ని హిట్ చేసిన తర్వాత ఏమవుతాయి, మళ్ళీ ఇలా బౌన్స్ బ్యాక్ అనేటువంటిది అవుతాయి. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని ఇలా బౌన్స్ బ్యాక్ అయినటువంటి రేస్ని స్టడీ చేసి మోస్ట్లీ ఈ ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఎంత స్పీడ్తో అది ట్రావెల్ అవుతుంది, ఇవన్నీ కూడా మన ఇన్ఫర్మేషన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఆబ్జెక్ట్ ఎక్కడుందో, టార్గెట్ ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. ఓకే, సో ఇటువైపు నుంచి ఒక 50 అలా వస్తున్నాయి, ఇటువైపు నుంచి ఒక 20 ఈ రేంజ్లో వస్తున్నాయి అనుకుందాం. అన్ని టార్గెట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం ఈ రాడార్ సిస్టమ్ ద్వారా ట్రేస్ అవుట్ అనేటువంటిది చేస్తాం. ఇప్పుడు వీటిని స్పేస్లోనే మోస్ట్లీ కొలాప్స్ అనేటువంటిది చేయాలి, ఆ ఇంటర్సెప్ట్ అనేటువంటిది చేయాలి. అలా ఇంటర్సెప్ట్ చేయటం కోసం ఒకప్పుడు మన ఇండియా ఏం చేసేదంటే S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని వాడేది. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా ఉపయోగించాం. సో చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. గ్లోబల్గా కనుక తీసుకున్నట్లయితే ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాటిలో ఖచ్చితంగా ఈ S-400 అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ S-400ని డెవలప్ చేసింది రష్యా. డెవలప్ చేసిన తర్వాత మన ఇండియా ఇంపోర్ట్ అనేటువంటిది చేసుకుని, సో మొన్న ఈ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఈ S-400 అంత సక్సెస్ అనేటువంటిది అవటానికి మోస్ట్లీ మన ఇండియాకి ఓన్ నావిగేషన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ ఓన్ నావిగేషన్ని నావిక్ అనేటువంటిదిగా చెప్తారు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో S-400ని మన నావిగేషన్ సిస్టమ్తో సో ఇంటర్లింక్ అనేటువంటిది చేసి మన ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ పొజిషన్ని ఇంటర్సెప్ట్ చేయటం అనేటువంటిది జరిగింది అనమాట. దానికోసం ఈ S-400లో సో కొన్ని మిసైల్స్ అనేటువంటిది ఉంటాయి. సో షార్ట్ రేంజ్ అని, మీడియం రేంజ్ అని, లాంగ్ రేంజ్ అని. షార్ట్ రేంజ్ 40 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేస్తుంది. సో నెక్స్ట్ మీడియం రేంజ్ అనేది తీసుకుంటే 120 కిలోమీటర్స్, లాంగ్ రేంజ్ అనేటువంటిది తీసుకుంటే 250 కిలోమీటర్స్, సో వెరీ లాంగ్ రేంజ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 400 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేస్తుంది అనమాట. సో ఒకేసారి మన వైపుకి ఒక 100 టార్గెట్స్ వస్తున్నాయి అనుకోండి. ఈ 100లో ఏవైతే
చాలా దగ్గరగా ఉన్నాయో, సో తొందరగా మన లొకేషన్స్‌ని హిట్ చేసేటువంటి కేపబిలిటీ ఉన్నాయో, అరౌండ్ ఒక 60-70 వరకు కూడా ముందుగానే గుర్తించి వాటిని ఇంటర్సెప్ట్ చేసే విధంగా ఈ S-400 అనేటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనమాట. ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. దీనిలో ఉపయోగించేటువంటి మిసైల్స్ సో ఎక్కడి నుంచి మనం లాంచ్ చేసేది సర్ఫేస్ నుంచి ఎయిర్‌లో ఉన్న టార్గెట్స్‌ని హిట్ చేయడానికి లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏ కేటగిరీ కిందకొస్తుంది? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటి కేటగిరీ కిందకొస్తున్నాయి. వీటిని ఏమంటారంటే సామ్ అనేటువంటిదిగా చెప్తారు. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటిదిగా చెప్తారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఎయిర్ మిసైల్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. అయితే ఫ్లైటర్ జెట్సే కాదు, డ్రోన్స్ అనేటువంటిది కావచ్చు, చిన్న చిన్న డ్రోన్స్‌ని కావచ్చు, లేదనంటే ఏదన్నా రాకెట్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నా ఓకే. సో బ్యాటరీస్ నుంచి కొన్ని రాకెట్స్ పినాక ఇలాంటి మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో అలా చైనా వాళ్ళు కూడా మన లొకేషన్స్‌ని హిట్ చేయటానికి రాకెట్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. ఫ్లైటర్ జెట్స్‌ని వాడొచ్చు. మిసైల్స్‌ని యూజ్ చేయొచ్చు. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇలా సో నంబర్ ఆఫ్ కంటెంట్స్‌ని మన మీద పంపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వాటిని హిట్ చేయటానికి ఆల్మోస్ట్ అమెరికా వాళ్ళ దగ్గర ఓన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. రష్యా వాళ్ళకుంది. చైనా వాళ్ళకుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్‌కి ఉన్నాయి. కానీ ఇండియా మాత్రం ఏం చేస్తుందంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి కావాల్సినటువంటి ఆహ్, ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్స్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో, లేదనంటే ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 70-80% వరకు కూడా మనం రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. సో రష్యా ఇలాంటి కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సేమ్ రష్యా నుంచే చైనా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇలా గ్లోబల్‌గా తీసుకున్నట్లయితే మోర్ దాన్ 7 కంట్రీస్ ఈ S-400 అనేటువంటి సిస్టమ్‌ని మోస్ట్‌లీ ఇంపోర్ట్ అనేటువంటిది చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు చైనాకి, ఇండియాకి వార్ అనేది జరిగినప్పుడు ఒకవేళ మన ఇండియా ఈ S-400ని చైనా వాళ్ళు కూడా S-400 ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు చైనా ఫర్దర్‌గా లేదంటే ఇండియా ఫర్దర్‌గా రష్యా నుంచి కొనుక్కోపోవడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకనంటే ఇద్దరు కూడా ఒకే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని వాడుతున్నారు కాబట్టి మీరు చైనా వాడు ఈ విధంగా అంటాడు రష్యాతో. సో ఇండియాకి కూడా మీరు సేమ్ అదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఇచ్చున్నారు కాబట్టి మాకిలా ప్రాబ్లమ్ అనేది రైజ్ అవుతుంది. సో నెక్స్ట్ మన ఇండియా నుంచి S-400ని ఏదైనా అప్‌గ్రేడ్ చేయమన్నా సంథింగ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇష్యూస్ వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు డిలే చేయడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే గ్లోబల్‌గా వాళ్ళు ఈ వెపన్స్ అమ్ముకోవాలి అనంటే ఎక్కువ మార్కెటింగ్ అనేటువంటిది చేయాలి అంటే బల్క్ కంటెంట్‌లో ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని కూడా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు కాబట్టి ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్ అనేటువంటిది ఉంటుంది. అందుకని మన ఇండియాకి కూడా ఒక ఓన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది కావాలి. సో ఎందుకనంటే గ్లోబల్‌గా ఎవరికైతే ప్రాపర్ నావిగేషన్ సిస్టమ్, ఓన్ నావిగేషన్ అనేటువంటిది ఉందో అలాంటి కంట్రీస్‌కి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వార్ అనేటువంటిది జరిగినప్పుడు అది వన్ సైడ్ అనేటువంటిది అవ్వటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. చాలా ఎగ్జాక్ట్‌గా ఆ టార్గెట్స్‌ని ఇంటర్సెప్ట్ చేసేటువంటి కేపబిలిటీ ఆ కంట్రీస్‌కి వస్తుందనమాట. మన ఇండియాకి ఓన్ నావిగేషన్ ఉంది నావిక్. సో అమెరికాకుంది, చైనాకుంది, సో రష్యా ఇలాంటి కంట్రీస్‌కి ఉన్నాయి. సో మనకి కూడా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఇండిజినస్‌గా డెవలప్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది రావాలి. ఎందుకనంటే ఈ రష్యా ఇలాంటి కంట్రీస్ మీద కావచ్చు, లేదంటే ఫ్యూచర్‌లో మిగిలినటువంటి కంట్రీస్ మీద మనం డిపెండ్ అనేది అవ్వకూడదు అనమాట. మన ఇండిజినస్ టెక్నాలజీతోనే ఎగ్జాక్ట్‌గా ఆ టార్గెట్స్‌ని హిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుషా అనేటువంటి ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చింది DRDO. ఓకే. సో మన ఇండియాలో వీటిని ఎవరు డెవలప్ చేసేది, వీటి రీసెర్చ్ ఇయన్నీ కూడా కండక్ట్ చేసేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రీసెర్చ్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. ఓకే. సో ఇది ఒక మిసైల్ అనమాట. ఈ మిసైల్‌ని ఉపయోగించి మనం టార్గెట్స్ అనేటువంటి వాటిని హిట్ చేస్తా ఉంటాం. ఆ టార్గెట్ ఎక్కడుందో తెలుసుకోవటానికి మనం రాడార్స్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తా ఉంటారు. అయితే ఈ కుషా అనేటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇంకొక విధంగా ఈరాడ్స్ అనేటువంటిదిగా చెప్తారు. నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిదిగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ కుషాలో మనం ఉపయోగించేటువంటి మిసైల్స్ ఏ కేటగిరీ కిందకొస్తాయి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేటువంటి కేటగిరీ కిందకొస్తాయి. దీనిలో షార్ట్ రేంజ్ ఉంటాయి, మీడియం రేంజ్ అనేటువంటిది ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా మనం టెస్ట్ చేసినటువంటిది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి టెస్ట్ చేసామో కావాలి, ఏ రోజున టెస్ట్ చేసామో కావాలి, ఆ ప్రాజెక్ట్ పేరేంటో కావాలి, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అనేటువంటిది కావాలి. మీరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి తీసుకున్నా కానీ అవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకొస్తాయి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేటువంటి కేటగిరీ కిందకొస్తాయి. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మోస్ట్‌లీ
ఈ ఎయిర్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అనేది అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా కావచ్చు. అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అయినా, ఫైటర్ జెట్స్ అయినా, స్టెల్థియర్ మిసైల్స్ అనేటువంటివి అయినా కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, క్రూయిజ్ మిసైల్స్ కావచ్చు. ఇలాంటి వాటినన్నిటిని కూడా మనం హిట్ చేయటానికి ఓకే. సో, ప్రాపర్‌గా ఇంటర్సెప్ట్ అనేటువంటిది చేయటానికి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో సో 3 టైర్ రేంజెస్ అనేటువంటిది ఉన్నాయి. జస్ట్ లైక్ S400 తీసుకుంటే ఏ విధంగా అయితే 4 రేంజెస్ ఉన్నాయని చెప్తున్నానో, మన ప్రాజెక్ట్ కుషాలో సో 3 రేంజెస్ అనేటువంటిది ఉన్నాయి. ఫస్ట్ రేంజ్ వచ్చేసరికి కుషా M1 అనేటువంటిదిగా తీసుకుంటాం. M1 అంటే మార్క్ 1 అనేటువంటిదిగా చెప్తారు. ఇది 150 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. 150 కిలోమీటర్స్ రేంజ్‌లో వచ్చేటువంటి అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, లేదంటే ఈ ఫైటర్ జెట్స్ ఇలాంటిది ఏవైతే ఉంటాయో వాటిని హిట్ చేయటం కోసం వీటిని డెవలప్ చేశారో. నెక్స్ట్ ఈ మిసైల్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ కుషా M2 అనేటువంటిది మార్క్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 250 కిలోమీటర్స్ రేంజ్ అనేటువంటిది ఉంటుంది వీటికి. నెక్స్ట్ కుషా M3 అనేటువంటిది తీసుకున్నట్లయితే మార్క్ 3 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే. సో మార్క్ 3 దీని రేంజ్ అనేది ఎంత ఉంటుందంటే సో 350 కిలోమీటర్స్ నుంచి మోస్ట్‌లీ 400 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. ఓకే. అంటే S400 ఏ విధంగా అయితే ఉందో ఇవి కూడా ఆల్మోస్ట్ మన ఇండియా డెవలప్ చేసిన ఇండిజినస్‌గా డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ కుషాలో ఉపయోగిస్తున్న మిసైల్స్ అనేది కూడా సేమ్ 400 కిలోమీటర్స్‌లో ఉన్నటువంటి టార్గెట్స్‌ని హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారు. రీసెంట్‌గా టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాటికి సంబంధించినటువంటివి. సో కుషా M1 150 కిలోమీటర్స్ రేంజ్. ప్రైమరీ టార్గెట్స్ వచ్చేసరికి ఫైటర్ జెట్స్ కానీ, అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, నెక్స్ట్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వీటిని హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారో. కుషా M2 అనేటువంటిది మార్క్ 2 తీసుకున్నట్లయితే 250 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్న టార్గెట్స్‌ని హిట్ చేస్తారో. సో స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హై స్పీడ్ మిసైల్స్ ఇలాంటిది ఏదైతే ఉంటాయో వాటిని హిట్ చేయడానికి కుషా M3 అనేటువంటిది తీసుకున్నట్లయితే 350 నుంచి 400 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇవి ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో అంటే ఇలాంటివి అన్నమాట. వీటి ద్వారా కొన్ని ఫ్లైటర్ జెట్స్ ఇలాంటి వాటి యొక్క ఫ్లైటర్ జెట్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్‌ని గ్రౌండ్ స్టేషన్‌కి వెళ్ళకుండా కంప్లీట్‌గా బ్యాన్ అనేది చేసేయొచ్చు. ఓకే. సో అంటే ఒక జామర్ లాంటిది ఈ టైప్ ఆఫ్ టార్గెట్స్‌ని కూడా హిట్ చేసే విధంగా మోస్ట్‌లీ ఈ కుషా M3 అనేటువంటి వాటిని తీసుకొచ్చారు అన్నమాట. కుషా M3 మిసైల్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చారు. అయితే ఈ మిసైల్స్ ప్రాపర్‌గా వర్క్ చేయటం కోసం నెక్స్ట్ టార్గెట్స్ అనేటువంటిది ఎక్కడున్నాయో ఎగ్జాక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయడం కోసం దీన్ని మన దేంతో ఇంటిగ్రేట్ చేశారంటే ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో ఇంటిగ్రేట్ అనేటువంటిది చేశారు. ఓకే. అంటే ఈ స్టేషన్ నుంచి మన ఇండియన్ లొకేషన్‌లోకి వస్తున్నటువంటి జియోగ్రాఫికల్ రీజియన్‌లోకి ఎంటర్ అవుతున్న డిఫరెంట్ ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాక్ట్‌గా మనం పాయింట్ ఔట్ చేయొచ్చు. సో పాయింట్ ఔట్ చేసి దాన్ని హిట్ చేయటానికి ఏ మిసైల్ అనేది కావాలి, అంటే M1 మార్క్ 1 మార్క్ 2 మార్క్ 3 సో ఎగ్జాక్ట్‌గా మనం వాటిని ఐడెంటిఫై చేయటానికి సో ఈ సెంటర్‌తో ఇంటిగ్రేట్ చేయటం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఇది ప్రెజెంట్ డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. సో కంప్లీట్ వర్షన్ అనేది మనం ఎప్పటిలోగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మోస్ట్‌లీ 2028 నుంచి సో 2030 మధ్యలో ఎక్స్‌పెక్ట్ అనేటువంటిది చేయొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ వర్షన్. అంటే ఫ్యూచర్‌లో మనం ఏ కంట్రీస్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 70-80% మనం బయట కంట్రీస్ నుంచి ముఖ్యంగా రష్యా నుంచే ఇంపోర్ట్ అనేటువంటిది చేసుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ రష్యా మనకి మంచి ఫ్రెండే. కాకపోతే ఫ్యూచర్‌లో మన ఇండిజినియస్ టెక్నాలజీస్‌ని ఉపయోగించుకోలేకపోతే మనకది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనేటువంటిది అవుతుంది. వరల్డ్ వైడ్‌గా తీసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో వెపన్స్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళలో ఉక్రెయిన్ టాప్‌లో ఉంటే రీసెంట్‌గా ఇచ్చినటువంటి సిప్రి రిపోర్ట్స్‌లో నెక్స్ట్ మన ఇండియా అనేటువంటిది ఉంది. సో ఈ డిపెండెన్స్‌ని మాక్సిమం మనం తగ్గించుకోవాలి అన్నమాట. దానికోసమే వీటిని తీసుకొచ్చారు. సో అయితే గ్లోబల్‌గా ఎన్ని కంట్రీస్‌కి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. సో ఎన్ని కంట్రీస్‌కి ఉంది అనంటే ఇక్కడ మనం చూడొచ్చు. నువ్వు ఏ కంట్రీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది తీసుకున్నా అది ఏ కేటగిరీ కిందకి వస్తుందని చెప్పాను. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటి కేటగిరీ కిందకి వస్తుంది. సరే ఇప్పుడు ఏ కంట్రీస్‌కి ఉందో చూద్దాం. మన ఇండియా అనేటువంటిది తీసుకున్నట్లయితే కుషా అనేటువంటిది, నెక్స్ట్ రష్యా అనేటువంటిది తీసుకున్నట్లయితే S400 అనేటువంటిదిగా చెప్తాం. ఈ S400ని ఇండియాలో సుదర్శన్ చక్ర అనేటువంటిదిగా తీసుకున్నారు. అది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం నామిన్క్లేచర్‌ని చేంజ్ చేసాం అంతే. నెక్స్ట్ టాడ్ అనేటువంటిది ఇది యూఎస్ఏకి సంబంధించి
సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్‌కి సంబంధించి. చైనా వాళ్ళు తీసుకున్నట్లయితే HQ-9 అని, HQ-19 అని ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీనిలో S-400 ఈ S-400 అనేటువంటిది ఒక లాంగ్ రేంజ్ మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిదిగా చెప్తారు. ఇది రష్యా డెవలప్ చేసింది. 2007 నుంచి కూడా ఇది యాక్టివ్‌లో ఉంది. సో, గ్లోబల్‌గా ఎక్కువ కంట్రీస్‌కి మోర్ దాన్ 7 కంట్రీస్‌కి వీటిని ఎక్స్‌పోర్ట్ అనేటువంటిది చేస్తుంది. టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ బెలారస్ అనేటువంటిది కావచ్చు. సో, ఇలా గ్లోబల్‌గా కొన్ని కంట్రీస్ వీటిని ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట. సో, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే అల్మాజ్ యాంటే అనేటువంటి ఈ బాడీ డెవలప్ చేసింది. సో, నెక్స్ట్ దీని ఇంటర్సెప్టర్ స్పీడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మాక్ 14 అనేటువంటిదిగా చెప్తాం. సో, మాక్ 14 అంత స్పీడ్‌తో వచ్చేటువంటి టార్గెట్స్‌ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. అయితే దీని మాక్సిమం ఆల్టిట్యూడ్ అనేటువంటిది ఎంత ఉంటుంది? సో, 30 నుంచి 35 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్‌లో వచ్చేటువంటి టార్గెట్స్‌ని ఇది హిట్ చేస్తుందన్నమాట. రేంజ్ అనేది తీసుకున్నట్లయితే 400 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్న టార్గెట్స్‌ని అంటే క్రూయిజ్ మిసైల్స్ కావచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ కావచ్చు, స్టెల్లియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఎలాంటి వాటినైనా హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారో. వీటిలో షార్ట్ రేంజ్ అని, నెక్స్ట్ మీడియం రేంజ్ అని 120 కిలోమీటర్స్, లాంగ్ రేంజ్ అని 250 కిలోమీటర్స్, వెరీ లాంగ్ రేంజ్ అని 400 కిలోమీటర్స్ ఇలాంటిది ఉంటాయి. ఓకే. సో, షార్ట్ రేంజ్ 40 కిలోమీటర్స్. నెక్స్ట్ మీడియం రేంజ్ 120 కిలోమీటర్స్. నెక్స్ట్ లాంగ్ రేంజ్ 250 కిలోమీటర్స్. నెక్స్ట్ వెరీ లాంగ్ రేంజ్ 400 కిలోమీటర్స్. 400 కిలోమీటర్స్ అన్నమాట. సో, ఇది ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే కేటగిరీ కింద వీటిని తీసుకుంటారు. అంటే ఇలా రష్యాకు ఉన్నటువంటి నావిగేషన్ S-400 అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి USA. అమెరికాకు ఉన్నటువంటి నావిగేషన్ అమెరికాకు ఉన్నటువంటి నావిగేషన్ GPS ఆఫ్‌కోర్స్ మీకు తెలిసిందే. అయితే రష్యాస్ నావిగేషన్‌ని ఏమంటారు? ఒకవేళ మీకు గనక తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, టాడ్. ఈ టాడ్ అనేది రష్యాకి యూఎస్‌కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో, వీళ్ళకున్నటువంటి ఆ నావిగేషనే GPS అనేటువంటిదిగా లేదంటే నావ్‌స్టార్ అనేటువంటిదిగా చెప్తారు. సో, దీన్ని టాడ్ అంటే నథింగ్ బట్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇది కూడా యాక్టివ్‌లో ఉంది. మోస్ట్‌లీ 2018 నుంచి ఇది ఆపరేషన్‌లో ఉంది అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం రేంజ్ 200 కిలోమీటర్స్ ప్లస్. నెక్స్ట్ ఎంత ఆల్టిట్యూడ్‌లో ఉన్నటువంటి టార్గెట్స్‌ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుందంటే 150 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ స్పీడ్ అనేటువంటిది 8+ మాక్ నంబర్స్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. అయితే ఇది ఒక షార్ట్ అండ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇలాంటి వాటిని మేజర్‌గా హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారు. ప్రాపర్‌గా ఇంటర్సెప్ట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే ఇజ్రాయెల్ తీసుకున్నట్లయితే ఇజ్రాయెల్‌కి ఓన్ నావిగేషన్ సిస్టమ్ అయితే లేదు కానీ వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఐరన్ డోమ్ అనేటువంటిదిగా చెప్తారు. దీని యాక్యురసీ అనేటువంటిది కూడా ఎంత రేంజ్‌లో ఇది వర్క్ చేస్తుందంటే 90% వరకు కూడా ఎగ్జాక్ట్‌గా టార్గెట్స్‌ని హిట్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. సో, ఇది ఒక మల్టీ లేయర్ పాయింట్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిదిగా చెప్తాం. వీళ్ళు బరాక్ అనేటువంటి మిసైల్స్‌ని వీటిలో వాడుతున్నారు. ఓకే. ఈ ఎయిర్ డిఫెన్స్‌లో బరాక్ అనేటువంటి మిసైల్స్‌ని వీళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. ఈ బరాక్ మిసైల్స్ రేంజ్ అనేది అరౌండ్ 100 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి బాడీ దీన్ని డెవలప్ చేసింది. సో, 2011 నుంచి ఇది ఆపరేషన్‌లో ఉంది. సో, మాక్సిమం రేంజ్ 70 కిలోమీటర్స్, ఆల్టిట్యూడ్ అనేది తీసుకున్నట్లయితే 10 కిలోమీటర్స్, ఇంటర్సెప్టర్ స్పీడ్ అనేది 2.2 మాక్ నంబర్స్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇది కూడా మాక్సిమం షార్ట్ రేంజ్ రాకెట్స్ అనేటువంటివి కానీ ఓకే. నెక్స్ట్ రాకెట్స్ ఇలాంటివి కావచ్చు, లేదంటే చిన్న చిన్న మిసైల్స్ ఇలాంటి వాటిని హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి HQ-9. ఈ HQ-9 ఎవరికి సంబంధించింది? చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట ఇది. సో, HQ అంటే నథింగ్ బట్ హాంగ్క్యూ అనేటువంటిదిగా తీసుకుంటారు. అంటే నథింగ్ బట్ రెడ్ ఫ్లాగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో, చైనా రెడ్ ఫ్లాగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే. ఇది కూడా ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. సో, ఈ కాసిక్ అనేటువంటి ఈ బాడీ డెవలప్ చేసిందనమాట చైనాకి సంబంధించి. ఇది కూడా ప్రెజెంట్ ఆపరేషన్‌లో ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ వాళ్ళు వాడింది ఇదే.
సో చైనా నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకున్నారనమాట. ఓకే. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీటిని వాడారు. మాక్సిమం రేంజ్ అనేది సో 300 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్టిట్యూడ్ 27 కిలోమీటర్స్. ఇంటర్సెప్టర్ స్పీడ్ అనేది తీసుకున్నట్లయితే 4.2. ఓకే. అయితే మనం ఈ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసి పెట్టేసాం. మొన్న అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్‌లో. సో క్రూయిజ్ మిసైల్స్ కావచ్చు, అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్, షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇలాంటిది ఏవైతే ఉంటాయో బాలిస్టిక్ మిసైల్స్ వాటిని ఇంటర్సెప్ట్ చేసే విధంగా ఈ HQ-9 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది చైనా. ఓకే. సో ఈ మాక్సిమం తీసుకున్నట్లయితే ఇది ఒక మీడియం టు లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే కేటగిరీ కింద కన్సిడర్ చేయొచ్చు. HQ-19 ఈ HQ-19 అనేది ఒక హై ఆల్టిట్యూడ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో ఇది జస్ట్ లైక్ టాడ్ అమెరికా డెవలప్ చేసినటువంటి సో టాడ్ అనేది ఏదైతే ఉందో దాంతో వీటిని కంపేర్ చేయొచ్చు. అంత ఎఫిషియన్సీ అనేది వీటికి ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ ఇది ఆపరేషన్‌లోనే ఉంది. సో 2018 నుంచి 21లో వీటి ఆపరేషన్‌లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మాక్సిమం రేంజ్ అనేది తీసుకున్నట్లయితే 1000+ కిలోమీటర్స్ అనేటువంటిది ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఒక 200 కిలోమీటర్స్. సో ప్రాపర్‌గా ఇంటర్సెప్ట్ చేసే విధంగా దట్టు ఈ మీడియం అండ్ ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ ఇలాంటి వాటిని హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారు అనమాట. ఓకేనా. రైట్. సో ఇది గ్లోబల్‌గా ఏ కంట్రీస్‌కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఉందో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంతకుముందు మనం యూట్యూబ్ షార్ట్స్‌లో దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్‌ని చేయటం జరిగింది. ఆ కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ మంది ఈ లాంగ్ వీడియో అనేటువంటిది ఫుల్ లెంత్ వీడియో అనేటువంటిది కావాలని కామెంట్ చేశారు కదా! దానికి సంబంధించినటువంటి అవుట్‌పుట్టే ఇదే. అయితే మీ ఎగ్జామ్‌కి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కాన్సెప్ట్‌ని ఇచ్చాం. మీరు ఏమేం చదవాలి అనంటే మన ప్రాజెక్ట్ కుష ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, దానిలో ఉన్నటువంటి రేంజెస్ ఇవన్నీ చూడండి. ఎవరు డెవలప్ చేశారో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ గ్లోబల్‌గా ఏ కంట్రీస్ దగ్గర ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ కేటగిరీ కిందకు వస్తున్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని చెప్తాం. సో ఏ కంట్రీస్ దగ్గర ఉంది. నెక్స్ట్ S-400 అనేది తీసుకున్నట్లయితే గ్లోబల్‌గా ఎన్ని కంట్రీస్ దగ్గర ప్రెజెంట్ ఉంది. ఒకవేళ అది కూడా మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ కంట్రీస్ నేమ్‌తో ఆ లిస్ట్ అనేటువంటిది ఇవ్వండి. సో ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోని కూడా మళ్ళీ చేసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే. రైట్. సో నెక్స్ట్ ఏ కంట్రీస్‌కి ఏ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, వాటి రేంజ్ అనేది ఎంత ఉంటుందో జస్ట్ ఆ పాయింట్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకున్నట్లయితే మీ ఎగ్జామ్‌కి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ కింద కామెంట్ సెక్షన్‌లో కింద డిస్క్రిప్షన్‌లో దీన్ని పీడిఎఫ్‌గా కన్వర్ట్ చేసి ఆ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది కూడా పెడతాం. సో ఆ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఓకే. ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, లేదనంటే నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అనేటువంటిది కావచ్చు, యూపీఎస్సీ లెవెల్ ఏదైనా కానీ వాటికి ఉపయోగపడే విధంగా మీరు ఆ షార్ట్ నోట్స్ నేను ఏ పాయింట్స్‌ని అయితే హైలైట్ చేశానో ఆ పాయింట్స్‌ని మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే. ఆ షార్ట్ నోట్స్‌లో మీరు అప్లోడ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.